ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు శివరాత్రి ఐలమల్లు, తెలంగాణ ఓటర్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఉప్పల్ బగాయత్లోని ఓటర్ సంఘానికి కేటాయించిన ఎకరం భూమిలో గణతంత్ర దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరిచేది ఏంటంటే, అయ్యా గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఒడ్డెర కులాన్ని గుర్తించలేదని మీ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించింది రాష్ట్రంలో ఉన్న ఒడ్డెరు మొత్తం. కానీ బీఆర్ఎస్ మాదిరిగానే మీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఒడ్డెర్లను విస్తరిస్తుంది. ఎందుకంటే ఎన్నో బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ గారు ఒడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుస్తారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తారని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఒడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తారని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారనే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశ్రయం ఇచ్చి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు సరైన గుణపాఠం చెప్తారు. దానికి ఉదాహరణే ఈరోజు ఉప్పల్ బగాయత్లో ఇలా అస్తరిష్టంగా ఉన్న ఈ ఎకరం భూమి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించి ₹1 కోటి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కానీ మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా ఇంతవరకు ఈ భవన నిర్మాణం మీద కానీ ఈ భవనం విషయం కానీ ఎక్కడ మంత్రివర్గ సమావేశాల్లో ప్రస్తావించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ భవనం విషయం మీద స్పందించి మాకు వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని ఎడల రాష్ట్రంలో ఒడ్డర్లంతా కంపల్సరీ రానున్న మున్సిపల్ మరియు స్థానిక సంస్థల్లో మా ఒడ్డర్ల సత్తా ఏంటో తెలియపరుస్తామని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా. జై ఒడ్డెర, జై ఒడ్డెర.